ఈ మధ్య ఆర్టీఎఫ్ వారు జేసీఎన్ఎం శ్యామ్ కిషోర్ గారి పిల్లలు చేసిన పర్ఫార్మెన్స్ పైన స్పందించి వీడియో చేశారు. అండ్ దానికి శ్యామ్ కిషోర్ గారు కూడా రివర్స్ స్పందించారు. ఆర్టీఎఫ్ వారిని లూసిఫర్ సంబంధులు అన్నారు, పరలోకంలో దావీదు వాళ్ళని చెంప మీద కొడతాడు అన్నారు, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి శ్యామ్ కిషోర్ గారి కుమారులకు కానీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. మా పిల్లలు ద్రవంగా మారుతా ఉన్నాయి. చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నాను. LTF అని ఒక వైరస్ ఉంది, లూసిఫర్ థియాలజికల్ ఫార్మ్ అని. ఐఎమ్ డాన్సింగ్ ఫర్ మై జీసస్. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మళ్ళీ మీకు ఒక ప్లాట్ఫామ్, దానికి ఒక గ్రూప్, మళ్ళీ ఒక వీడియో. అంటే వైరస్ బాగా సోకింది కదా, ముదిరిపోయి. ఎస్, శ్యామ్ కిషోర్ గారి అబ్బాయి ఏమో ఎవరు ఎంత రిక్వెస్ట్ చేసినా సాంగ్స్ మాత్రం ఆపేదే లేదు అన్నాడు. అదేదో సినిమాలో చెప్పిన స్టైల్లో తగ్గేదే లేదు అన్న లెవెల్లో. ఎస్, ఇదంతా జరిగింది మనకి తెలిసిందే కదా. శ్యామ్ కిషోర్ గారు అలా కొంచెం హాట్ గానే రెస్పాండ్ అయ్యారు. సరే, మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి. అదేంటంటే, మహేష్ గారు, మా బ్రదర్ ఇంతకు ముందు మన ఛానల్లో ఈ షెపర్డ్ బుషిరి అనే ఒక ఆఫ్రికన్ పాస్టర్ గురించి మాట్లాడాడు. అండ్ అతను చేసే అబద్ధపు అద్భుతాలు ఒక వీడియోలో చూపించాడు. ఎస్, ఒకసారి క్విక్ గా చూసేద్దాం ఆ అబద్ధపు అద్భుతాలని ఎంత దారుణంగా ఉంటాయో. I broke my hand when I was younger. So, One is longer than the other. let's see. Let's see. Put the leg stretch. Put the leg stretch. Together. Put your hands like this. Look at that. So you are like this now. Answer me, I'm asking. Yes, Papa. Now watch. See the hands. In the name of Jesus. I command you to grow. Watch. Grow. 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 In Jesus' name. What are you waiting for, someone? చూసారు కదా, ఇక్కడ లాస్ట్ లో చూపించిన క్లిప్, ఆ లేడీ హ్యాండ్ పొట్టిగా ఉంది, పొడవు చేస్తా అని చెప్పి చేసిన అద్భుతం ఎలా ఉందో, ఇది ఆల్మోస్ట్ ఫెయిల్ అయినంత పని అయింది, బట్ కవర్ చేశాడు. ఎస్, నాకు తెలిసి ఇది ఈయన ట్రేడ్ మార్క్ అద్భుతం అనుకుంటా అండి. చాలా సార్లు రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఈ లేడీ న్యూ జాయినరో ఏమో మరి, ఆమెతో మాత్రం ఇతనికి కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్, ఆమె స్కిట్ ని ఎగ్జాక్ట్ గా చెప్పినట్టు ఫాలో అవ్వలేకపోయింది. మరి స్టేజ్ ఫియర్ వల్లనో దేని వల్లనో. ఒక చెయ్యి తనకి పొట్టిగా ఉందని చెప్పి వచ్చి ఉషిరి చేతులు చేపమంటే, యాక్చువల్ గా స్కిట్ ప్రకారం అయితే ఆమె ఒక చెయ్యిని వెనక్కి పెట్టి ఒక చెయ్యిని ముందుకు పెట్టి చెయ్యి పొట్టిగా ఉందని చూపించాలి. బట్ ఆమె ఏ లోకంలో ఉందో ఏమో తెలియదు కానీ రెండు చేతులు నార్మల్ గా ఈక్వల్ గా పెట్టేసింది. అక్కడ మనకి రెండు చేతులు క్లియర్ గా ఈక్వల్ అందులో కనిపిస్తున్నాయి. అది చూసిన బుషిరి సీరియస్ అయ్యి ఆయనే స్వయంగా వచ్చి ఆమె చేతుల్ని పట్టుకొని ఒకటి పొట్టిగా ఒకటి పొడవుగా సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ లేడీకి పర్ఫార్మెన్స్ రాకపోవడం వల్ల. అండ్ అప్పుడు ఇంకా స్కిట్ లోకి ఇద్దరు ప్రొసీడ్ అయ్యారు. ఆయన గ్రో అంటూ ఉంటున్నాడు, ఆమె చేతిని స్లోగా ముందుకు జరిపింది. ఓ బై ద వే, ఆయన అందులో కూడా జాగ్రత్త పడ్డాడు. చూడండి, ఆమె ఇలా స్క్రిప్ట్ ఫాలో అవ్వట్లేదు అని ఎప్పుడైతే తెలిసిపోయిందో, ఎందుకులే ఏమతోటి అని ఇంకా ఆమె చేయాల్సిన పెండింగ్ పర్ఫార్మెన్స్ లో కూడా ఆయనే ఛార్జ్ తీసేసుకొని ఆయనే ఆమె చేతిని పట్టుకొని మరీ ముందుకు నెడుతూ ఉన్నాడు చేతిని. మళ్ళీ ఆమె ఎక్కడ మర్చిపోద్దో స్క్రిప్ట్, మళ్ళీ ఇంకో హెడ్ ఏక్ అవుతుంది చేయి ముందుకు జరపకపోతే అని తనే చేయి పట్టుకొని కేర్ఫుల్ గా ముందుకు నెడుతూ వచ్చాడు. ఇదంతా స్కిట్ అని మనకి ఈ సీన్ చూస్తే తెలిసిపోతుంది కదండి ఈజీగా. ఎస్, క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ బుషిరి స్పెషాలిటీ ఏంటంటే, చేసేవి అన్ని నకిలీ అద్భుతాలు అయినా ఎన్నో వైడ్ రేంజ్ ఆఫ్ కేటగిరీస్ ని ట్రై చేస్తుంటాడు అండి. ఎక్కడా తగ్గట్లేదు, ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు ఒకే రకమైన అద్భుతాలు కాకుండా జనాలకి బోర్ కొట్టకుండా ఇన్నోవేటివ్ గా ఉండాలనే ఆయన తాపత్రయం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఎలా అంటే, టెక్నాలజీని వాడి గ్రాఫిక్స్ యాడ్ చేసి ఏంజల్స్ ని చూపించడం ఒక రకమైతే, ఆయనే స్వయంగా యాక్షన్ లోకి దిగి ఇలా గాలిలో ఎగిరినట్టు ఒక స్కిట్ క్రియేట్ చేసి పర్ఫార్మ్ చేయడం ఒక రకం. అండ్ ఇంకో రకం లాస్ట్ లో చూసిన స్కిట్ ఆ లేడీ పైన చేసిన అద్భుతం. అంటే ఇలా ఆమె లాంటి పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి పర్ఫార్మ్ చేయించే ఇంకో కేటగిరీ అన్నమాట. సో ఇలా రకరకాలుగా ట్రై చేస్తున్నాడు ఇతను, ఎప్పుడు ఇన్నోవేషనే. ఓ, మంచి అబ్జర్వేషన్. సరే, ఈ షెపర్డ్ బుషిరి పరిస్థితి ఇలా ఉండగా, ఇలాంటి ఒక నకిలీ దైవ సేవకుడు అయిన బుషిరి ఏకంగా డైరెక్ట్ గా మన జేసీఎన్ఎం చర్చ్ కే రావడం జరిగింది. ఇది స్వయంగా బ్రదర్ అనిల్ కుమార్ గారే తన ఫేస్బుక్ లో షేర్ చేసిన పోస్ట్.
కానీ జేసీఎన్ఎం అఫీషియల్ ఛానల్ నుంచి మాత్రం ఆ డే జరిగిన లైవ్ ని కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ డిలీట్ చేసినట్టు ఉన్నారు, ఎక్కడ కనిపించట్లేదు. అవి ఎందుకు డిలీట్ చేశారో కొంచెం క్లారిఫై చేయగలరని మా విన్నపం అండి. సరే, ఇంత దారుణమైన ఒక నకిలీ సేవకుడిని మీరు ఎలా అండ్ ఎందుకు ఇన్వైట్ చేశారు అండ్ అలాంటి వాడితో మీకు అంత పరిచయం ఎందుకు, ఎలా అని మా సిన్సియర్ డౌట్ అండి. పైగా అతను మీ ఆధ్వర్యంలో మీ చర్చ్ మెంబర్స్ పైనే అద్భుతాలు కూడా పర్ఫామ్ చేశాడు. అసలు ఇదెలా పాసిబుల్ అంటారు? కీ పాయింట్ ఏంటి అంటే, మనం ఇందాక చూసిన హ్యాండ్ గ్రోయింగ్ మిరకల్ ని వాళ్ళ చర్చ్ లో వాళ్ళ దేశంలో చేసుకున్నాడు. సరే, ఆమె ఒక లేడీ పెయిడ్ ఆర్టిస్ట్ ని పెట్టి చేశాడు అని అర్థం అవుతుంది. కానీ సేమ్ ఇదే హ్యాండ్ గ్రోయింగ్ మిరకల్ ని జేసీఎన్ఎం చర్చ్ మెంబర్ పైన కూడా, అది కూడా మన శ్యామ్ కిషోర్ గారు పక్కనే ఉండగా తన ప్రెసెన్స్ లోనే కూడా ఎలా చేశాడు? అసలు ఇది ఎలా పాసిబుల్ అంటారు? ఇంకా ఈ కేసుని చూసే ప్రేక్షకులకే వదిలేస్తున్నాము. చూసేవారు కూడా ఎవరైనా దీనికి మీ ఒపీనియన్ ని షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇలాంటి ఒక నకిలీ సేవకుడిని ఇలా ఇన్వైట్ చేసినందుకు మిమ్మల్ని పరలోకంలో కలిసినప్పుడు దావీదు మీతో చేసే సంభాషణ ఎలా ఉండబోతుండొచ్చు అంటారు? ఆర్టీఎఫ్ వాళ్ళనైతే దావీదు చెంప మీద కొడతాడు వాళ్ళని అన్నారు. ఇవి మా హంబుల్ క్వశ్చన్స్ అండి.